లేదు సార్. అయితే ఎవరు కనుక్కోలేకపోయారన్నమాట. అమ్మా నువ్వు గెలిచేవరా బుడ్డోడా? ఏం చేస్తావు 50,000 తోటి? నేను చదువుకుంటా, మా అమ్మకి సీరుకుంటా, మా నాన్నకి రిక్షా కొంటా. మర్చిపోయావా నా సంగతి? అంతే మంచివి కదా. ఎక్కడికి వెళ్తున్నారా? కోపం వచ్చిందా? నిన్ను సీరు పెంచుకుంటా. థ్యాంక్ యూ. అమ్మని ఈడి అమ్మ నా బుడగలు నింపింది ఈడినా, ఎర్ర చొక్క ఈడినా. లడ్డు జాంగ్రీ లడ్డు జాంగ్రీ లడ్డు జాంగ్రీ లడ్డు రామ్ లడ్డు లడ్డు ఇదొద్దు జాంగ్రీ పుల్లమ్మా జాంగ్రీ నాకు కూడా ఒకటేండి. జాంగ్రీ వే వద్దు బాద్షా. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇవాళ నైట్ ఇక్కడే హాల్ట్. గోదావరి ఒడ్డున వెన్నెల్లో ఇసుక తిన్నెల్లో హాయిగా ఎంజాయ్ చేయండి. ఎర్ర చొక్క నెల బుద్ధి ఎర్ర పూడిగా చిన్న ఒక్కసారి ఊహను వాడిది కథకం కొరికేస్తా. సీత హే సీత, చెప్పేను నా ఫీలింగ్ గురించి. ఫీల్ అయితే చెప్పే సీత, కన్ఫ్యూజన్ ఉండదు. చెప్పేస్తేనే బెటర్. చెప్పే 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 ఏంటి సీత బర్బరా గోల్డ్ కొరికేస్తున్నావు? ఏం లేదు. నా ఫేవరెట్ ఇది, తీసుకో. థ్యాంక్స్. ఆ బోటే కచ్చా. షూర్. ఓ గుండెకిస్తున్నావా? నేనేం తప్పు చేశాను రా? ఉత్తుకున్న బుడగలు దించేసావు. ఇన్ని రోజులు మా అమ్మకు దూరం చేసావు గారా. ఓన్లే ఈడి బిల్లగా నాకు 50,000 ఇచ్చింది. ఆపరా, ఈడి పాప నీడే పోతాడు. ఏం మాస్టర్ ఇదేనేమో మానవత్వం అంటే నాకు ఎప్పుడు అర్థం కాదా. మా అమ్మ చెప్తూ ఉండేది మనుషుల్లో ఉంటది అని. ఆహా సీత, ఎంత అందంగా ఉన్నావే. ఇంత బ్యూటీని నేను ముందు బయటపడటమేంటి? తన్నే చెప్పని చూస్తా వెన్నాడు చెప్పుకుండా ఉంటాడు. హలో రాముడు గారు, ఏమన్నా చెప్పాలా? అదేంటి కొత్తగా? నా అలవాటు. పద. అందంగా లేనా? అసలు ఏం బాలేదు. నేను వేరేం బాబు, వాళ్ళు నా కోసమే చూస్తున్నారు. దొరికితే చంపేస్తారు. ఎవరు? వాళ్ళు నా కోసమే చూస్తున్నారు బాబు. వీరయ్య, ఇదంతా ఏంటి? అక్కడ నా కూతురు ఉంది, నిండు గర్భిణితో ఉంది. వాళ్ళకి దానికేస్తారు బాబు. నేను వెళ్తాగా, నువ్వు ఇక్కడే ఉండు. బాబు పైన మంచు మీద నా కన్నుంది, తెచ్చిపెట్టు. ఏంటి కన్నా? వాళ్ళు కసాయి నా కొడుకులు బాబు.
బిందు లేమ్మా, మీ నాన్న నేను తీసుకురామన్నాడు. ఎందుకు? రామ్మా. నాన్నకేమైంది? ఏం కాలేదు, నువ్వు రా. నాన్నకేం కాలేదు కదా? వెళ్ళెందుకు? ఏం లేదు, నువ్వు కంగారు పడకు. ఏమైందో చెప్పన్నయ్యా. నాతో రా. అక్కడేదో సౌండ్ అయింది, రండ్రా. జాగ్రత్త. నాన్న వీరే. వీరే. అమ్మా అమ్మా తల్లి, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు కదా నాన్న? నేను బాగానే ఉన్నానమ్మా. ఇదిగో బాబు, బతుకుంటేనే రుణం తీర్చుకుంటాను. వద్దు నాన్న, అమ్మా. ఈ గొడవలన్నీ మనకొద్దు. వీరే, నాన్న బయట 10 మంది దాకా ఉన్నారు కత్తులు కొడవలతో. నీ ఒక్కడి వల్ల కాదు. నాకు ఇంకో దారి లేదు, నేను వాళ్ళకి తప్పదు. అమ్మా జాగ్రత్త. వద్దు నాన్న, నేను చెప్పేది వీరే, విను. ఆగు, నా మాట విను. ఏయ్! వీరే, ఈ గన్ను తెచ్చింది వాళ్ళని చంపడానికి కాదు, నీ కూతురిని కాపాడటానికి. పద. పదమ్మా. పదమ్మా. ఒరే రాముడు, ఏమైందిరా? ఏయ్! ఓ చిన్న ట్రబుల్ అన్నట్టున్నాడు. ఇప్పుడే వస్తాను.